ప్రార్థన చేసుకుని, మహోన్నతుడవు మహాగణుడవు నిత్య నివాసమైనటువంటి మా యేసయ్య మీకు వందనాలు. ఎన్నెన్నో అద్భుతాలు, ఎన్నెన్నో ఆశీర్వాదాలు, ఎన్నెన్నో ఆత్మీయ మేలులు మా జీవితంలో అనుగ్రహించి మీ స్వరూపమందు పోలిక చొప్పున చేయబడిన మీ బిడ్డలంగా మమ్మను ప్రాణము పెట్టినంతగా ప్రేమించి మీ పరిశుద్ధ సన్నిధిని మీ కృపతో నింపి నడిపించినందుకు స్తోత్రాలు దేవా. ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించిన మేము మీ స్వరమును వినడానికి సిద్ధపడుతున్నామయ్యా. ఆ మాటలు కేవలం నిష్ప్రయోజనకరం. మీరు మాట్లాడటం మాకు ఆశీర్వాదకరం అయ్యా. మీరు మాట్లాడితే మేము ఆదరణ పొందుతామయ్యా. మీరు మాట్లాడితే మాకు ఆశ పుడుతుందయ్యా. మీరు మాట్లాడితే మేము ఆత్మీయ స్థితిలో ఎదగగలుగుతాం. మీ మాట జీవము కలిగినదయ్యా. అది చుంటె తేనె దారుల కంటే మధురమైనది. మీ మాట స్వచ్ఛమైనదయ్యా. అది నిత్యము మమ్మల్ని దర్శించి బలపరిచేది. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన విశుద్ధాత్మ మనోహరమైన విశ్వరము చేత ఈ ఉదయం సమయం మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆదరించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నామండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని ఆశతో ఆసక్తితో చేరి వచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహోచితమైన కృపను బట్టి ఈ ఫిబ్రవరి మాసం ఈ 2వ ఆదివారపు ఆరాధన దేవుడు మనకిచ్చినందుకే మనము దేవునికి కృతజ్ఞత వందనస్తులమైన ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనమందరము కూడా దేవుని వాక్యం చేత సంధించబడడానికి ఈ ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలను ధ్యానం చేసుకుందాం. మొదటిగా 94వ కీర్తనల గ్రంథం నుంచి 17 నుంచి 23 వచనాలు పాత నిబంధన పాఠంగా చదువుకున్నాం. రెండవదిగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మొదటి 6 వచనాలు కొత్త నిబంధన పత్రిక పాఠంగా మనం చదువుకున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈనాటి ధ్యాన భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 3 నుంచి 5 వచనాలు మనం చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ప్రభునందు ప్రియులారా, కొరింథీయులకు ఈ పత్రికను రాస్తూ పౌలు భక్తుడు విశేషమైనటువంటి దేవుని యొక్క ఆదరణను గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాటలు రాస్తూ ఉన్నప్పుడు పౌలు ఏమంతా నెమ్మదికరమైన స్థితిలో లేడు. ఎందుకంటే ప్రియులారా, ఈ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలోనే 11వ అధ్యాయం 23వ వచనం నుంచి ఇంచుమించుగా 33వ వచనం వరకు, అనగా ఈ 10 వచనాల భాగములో పౌలు ప్రభు కొరకు, సంఘముల కొరకు తాను అనుభవించిన శ్రమల గురించి మాట్లాడతాడు. అవి చాలా విస్తారంగా కనపడతాయండి. 10 వచనాలలో ఇంకా అనేకమైనవి పొందాను అని ముగిస్తాడనమాట. ప్రభు కొరకు, ఆయన పరిచర్య కొరకు, సంఘముల కొరకు, సంఘ స్థాపన కొరకు 3 మిషనరీ ప్రయాణాలు చేసినటువంటి విశేషమైన సేవను సలిపినటువంటి పౌలు భక్తుడు ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆ మాటలు మనము ఒక్కసారి చదువుకుంటే మనిషికి ఎన్ని శ్రమలు అనుభవించడం అది సాధ్యమా అని మనకు కనిపిస్తుంది. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములు ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడి తిని,
ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు వాడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములు ఆపదలలోను, అరణ్యములు ఆపదలలోను, సముద్రములు ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటుంది. ప్రయాసముతోను, కష్టముతోను, తరచు జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను, ఇంకను చెప్పవలసినవి చాలా ఉన్నాయటండి. చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. 1 కాదు 2 కాదు ప్రియులారా. కొంచెము శ్రమ కలిగితే మనకు బాధ కలుగుతుంది, కొంచెం ఇబ్బంది కలిగితే మనకు కష్టం కలుగుతుంది, కొంచెము ఏదైనా నిందను భరించాల్సి వస్తే మనకు చాలా వేదన కలుగుతుంది. కానీ ప్రియులారా, పౌలు భక్తుడు తన వ్యక్తిగతము కొరకు కాక దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, ఆయన సంఘాల కొరకు, విశ్వాసుల కొరకు భారము కలిగినటువంటి స్వార్థ సైనికుని వలె ఎన్నో ప్రయాసాలు చేశాడు. ఆ అనుభవాలను ఈ మొదటి అధ్యాయంలో పంచుకుంటున్నాడు అనమాట అండి. ఆ మొదటి అధ్యాయంలో అంటాడండి, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు, ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గల వారు మగనట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు. ఆయన కొరకు శ్రమ పడుతున్నాడు. మనం గమనించాల్సిన విషయం, ఎంత అద్భుతమైన విషయం అంటే, పౌలు భక్తుడు చెప్తున్నాడు, మేము ఆయన కొరకు శ్రమ పడుతున్నాం, ఆయనలోనే ఆదరణ కూడా పొందుతున్నాం. ఇది మనము క్రైస్తవ విశ్వాసములో గ్రహించాల్సిన, నేర్చుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలాసార్లు మనము క్రైస్తవులమైనందుకు శ్రమ పడుతున్నామని, మందిరానికి రావడానికి శ్రమ పడుతున్నామని, రిజర్వేషన్స్ పోగొట్టుకున్నామని, ఇంకా రకరకాల నిందలు పడుతున్నామని, ఇబ్బందులు పడుతున్నామని, వెలివేయబడుతున్నామని, తృణీకరించబడుతున్నామని, చిన్న చూపు చూపబడుతున్నామని చాలాసార్లు ఏదో మనము గొప్ప శ్రమ పడిపోతున్నాం ప్రభు కొరకు అంటూ మనం చాలా వేదన చెందుతూ ఉంటామండి అని పౌలు భక్తుడు అంటున్నాడు. క్రీస్తును బట్టి వారి జీవితంలో శ్రమలు విస్తరిస్తున్నాయటండి. యేసుక్రీస్తును నమ్ముకున్న దానిని బట్టి, ప్రభువును అంగీకరించిన దానిని బట్టి, ప్రభు పరిచర్య చేయడాన్ని బట్టి, ప్రభు సువార్తను ప్రకటించడాన్ని బట్టి పౌలు జీవితంలో శ్రమలు విస్తరిస్తూ ఉన్నాయటండి. అదే క్రీస్తునందు శ్రమలన్నిటిలో కూడా మాకు గొప్ప ఆదరణ. ఈరోజు ప్రియులారా, ప్రపంచంలో కరువు అయినటువంటి అనేక అమూల్యమైనటువంటి అంశాలలో ఆదరణ ఒకటి. ప్రపంచంలో ఈరోజు ఆదరణ లేక అల్లాడిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. తమ వ్యక్తిగత జీవితంలో, తమ కుటుంబ జీవితంలో, తమ ఉద్యోగంలో, తమ చదువులో, తమ నిత్య అవసరాలలో, తమ అక్కరలలో నమ్మిన వారి ఎడల ఇలాగూ ఎన్నోసార్లు ప్రియులారా ప్రపంచములో ఆదరణ అనేది కరువైపోతున్నటువంటి అంశాలలో ఒకటి. అప్పుడప్పుడు మరి కొన్ని జంతువులను, పక్షులను ప్రభుత్వం అవి ప్రత్యేకించబడిన వాటిగా గుర్తిస్తూ ఉంటారు. వాటిని ఎవ్వరూ కూడా పెంచుకోకూడదు, వాటిని చంపకూడదు, వాటికి హాని కలిగించి ఎలాంటి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే అంతరించిపోతున్నటువంటి అరుదైన జాతులలో అవి కూడా ఒకటి అని చెప్పి నేషనల్ మ్యూజియంలో వాటిని భద్రపరుస్తూ ఉంటారు. వాటిని అభివృద్ధి పరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పిల్లరా, అలాగే ఆదరణ అనేది కూడా మరుగైపోతున్నటువంటి ఒక అంశం, కరువైపోతున్నటువంటి అంశం. ఒకప్పుడు ఒకరినొకరు ఆదరించుకునే స్థితి నుంచి ఇప్పుడు ఎవరికి వారు కూడా ఆదరించుకోలేనటువంటి నిస్సహాయతలు ఉన్నారు. ఎవరి నుంచి ఎవరికి ఆదరణ రావటం లేదు. భర్త నుంచి భార్యకు, భార్య నుంచి భర్తకి, తల్లిదండ్రుల నుంచి పిల్లలకు, పిల్లల నుంచి తల్లిదండ్రులకు. ఒక స్నేహితుడు మరొక స్నేహితులను ఆదరించలేకపోతున్నాడు. ఒక పొరుగువారు మరొక పొరుగువారిని ఆదరించలేకపోతున్నారు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఆదరించలేకపోతున్నారు. ఆదరణ కరువైనటువంటి కాలములో, కంఫర్ట్ లేనటువంటి కాలములో, ఎలాంటి ఓదార్పు దొరకనటువంటి కాలంలో జీవిస్తున్నటువంటి మనము పౌలు భక్తుని మాటల ద్వారా నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, నిజమే మేము ప్రభువును అంగీకరించినందుకు శ్రమ పడుతున్నాం. శ్రమ పడడము మాత్రము కాదు, ఆ శ్రమలు మా జీవితంలో విస్తరిస్తూ ఉన్నాయి. రోజు రోజుకి ఆ శ్రమలు పెరిగిపోతున్నాయి. బట్ అదే ప్రభువులో, అదే క్రీస్తులో, అదే రక్షకుడైనటువంటి యేసయ్యలో మాకు ఆదరణ కూడా విస్తరిస్తుంది. ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సి, నువ్వెంత శ్రమ పడతావో నిన్ను అంత ఆదరిస్తాడు. నువ్వెంత దుఃఖపడతావో ఆయన నిన్ను అంత ఆదరిస్తాడు.
నువ్వెంత వేదన చెందుతావో ఆయన నిన్ను అంత ఆదరిస్తాడు. నువ్వెంత కన్నీరు పెట్టుకుంటావో ఆయన నిన్ను అంత ఆదరిస్తాడు. ఎందుకంటే ఆయన ఆదరణ కలిగించే దేవుడు, ఆయన ఆదరణకర్త అయినటువంటి దేవుడు. కొరింథీ సంఘానికి ఇది నేర్పుతున్నాడండి. కొరింథీ సంఘమా, నీకు కలిగినటువంటి శ్రమను బట్టి నువ్వు భయపడుతున్నావు, నీకు కలిగినటువంటి శ్రమలో నీకు ఆదరణ లేదని నువ్వు దిగులు పడుతున్నావు. నువ్వు శ్రమనే చూస్తున్నావు కానీ ఆ శ్రమలో దేవుడు నీకు ఇస్తున్న ఆదరణను గమనించలేకపోతున్నావు. నీవు శ్రమనే ఆలోచన చేస్తున్నావు కానీ ఆ శ్రమలో దేవుని యొక్క ఆదరణ నిన్ను ఏ రీతిగా ప్రొటెక్ట్ చేస్తుందో, ఏ రీతిగా బలపరుస్తుందో, ఏ రీతిగా అనుగ్రహించి నిన్ను ఆదరిస్తుందో నువ్వు గమనించటం లేదు. ఇదిగో మేము శ్రమ పడుతున్నాం, ఎంత శ్రమ పడుతున్నామో ఆయన ఆదరణ అంతగా మేము పొందుకుంటూ ఉన్నాం, అంత ఆదరణ పొందుకుంటున్నాం. కంఫర్ట్, ఆదరణ అంటే ఆదరణ స్వాంతన లేదా నెమ్మది కలిగించు అని అర్థం. నీ కష్టంలో కానీ, నీ శ్రమలో కానీ, నీ దుఃఖంలో కానీ, నీ బాధలో కానీ నేనున్నాను అనే ఒక తోడు, నేనున్నాను అనే ఒక అభయం, నేనున్నాను అనే ఒక గొప్ప ఆదరణ. అది ఎలా ఉంటుందంటే, ఎవ్వరూ లేనటువంటి ఒంటరి ప్రయాణంలో ఒక స్నేహితుడు మన భుజం మీద చేయేసినట్టు ఉంటుంది. ఏడుస్తున్నటువంటి పిల్లాన్ని తల్లి గుండెలకేసి అదుముకొని హత్తుకొని ఓదార్చినట్టు ఉంటుంది. దేవుని ఆదరణ, దేవుని ఆదరణ అంత గొప్పది. ఏడుస్తున్న పిల్లవాడు తల్లి గుండెలకు అదుముకొని ఆదరణ పొందినట్లు, అలాగే ఒంటరి ప్రయాణంలో ఓ నమ్మదగిన స్నేహితుడు వచ్చి బాధపడకు నేను నీతో ఉన్నాను అని భుజం మీద చేయేసినట్టు ఉంటుందన్నమాట. ఆయన కలిగించు ఆదరణ. ఈ ఆదరణ అనే మాటకు పారాక్లైసిస్ అనే గ్రీకు పదాన్ని ఉపయోగిస్తున్నాడు. దానికి అర్థం ఏంటంటే ఆదరణ అనుగ్రహించు దేవుడు, ఆదరణ అనుగ్రహించే దేవుడు. నీ బాధలు, నీ కష్టములు, నీ వ్యాధిలో, నీ శోధనలలో, నీకున్నటువంటి సమస్త పరిస్థితులలో ప్రియులారా, 14వ అధ్యాయము యోహాను సువార్త అంత చదవవసరం లేదండి. ఈ ఆదరణ గురించే మాట్లాడతాడు, ఈ ఆదరణ గురించి మాట్లాడతాడు. అంతెందుకు ఈ కొరింథీ పత్రికలో ఆదరణ ఆదరణ ఆదరణ, శ్రమకు తాళలేకపోతున్నటువంటి కొరింథీ సంఘముతో పౌలు భక్తుడు 10 సార్లు ఈ పత్రికలో ఆదరణ, ఈ 2వ పత్రికలో ఆదరణ 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 అన్నటువంటి మాటలు ప్రయోగిస్తూ ఉంటాడు. ప్రియులారా, నేను నమ్ముతాను ఈరోజు ప్రపంచంలో గొప్పవారేమి పేదవారేమి, పిల్లలేమి పెద్దలేమి, స్త్రీలేమి పురుషులేమి, జాతి మత కుల ఎలాంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ఒక అమూల్యమైనటువంటి ఆత్మీయ అంశం ఏంటంటే ఆదరణ. అంతెందుకు ఇక్కడ కూర్చున్నటువంటి మనలో కూడా చాలామంది ఆదరణ కరువైనారు, మనలో చాలామంది ఆదరణ కరువైనారు. చెప్పుకోలేని పరిస్థితులు, చెప్పనలవికైనటువంటి కష్టాలు, చెప్పుకోవడానికి ఏదో ఒక స్థితి అడ్డొస్తుంది. కానీ మనలో ప్రతి ఒక్కరం కూడా వ్యక్తిగతంగానో, కుటుంబ పరంగానో, ఉద్యోగ పరంగానో, లేదా నీకు ఇవ్వబడినటువంటి పార్ట్నర్ పరంగానో, పిల్లల పరంగానో, నీకున్నటువంటి స్థితిగతుల పరంగా ప్రియులారా ఆదరణ కరువై ఇక్కడ ఉన్నాం. నవ్వుతున్నాయి కానీ ఆ నవ్వు వెనుక ఆదరణ లేనటువంటి ఏదో అనుభవం నేను చాలా వేధిస్తూ బాధిస్తూ ఉన్నది. అలాంటి స్థితిలో ప్రియులారా ఆయన నీతో మాట్లాడుతున్నాడు, నేను నీకు ఆదరణను అనుగ్రహిస్తాను. దీనిని కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి ఉత్తరవాది రెస్పాన్సిబుల్ పర్సన్ అనమాట అండి. ఉత్తరవాది అన్నటువంటి ఆ మాటను ఉపయోగిస్తూ ఉంటాడు. అంటే పూట పడినవాడు, జవాబుదారీతనము నీ పక్షంగా తెచ్చుకునేవాడు. ఎగ్జాంపుల్ మనం చూస్తే మంచి సమరైన యొక్క ఉదంతం. ఈ ఆదరణ లేదా ఆదరణకర్త అన్న మాట మనకి అర్థం కావాలంటే మంచి సమరైన ఉదాంతంలోనికి తీసుకుని వెళ్ళాలి. అక్కడ అతడు దొంగల చేత పట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, దిగంబరిగా చేయబడ్డాడు, కొర ప్రాణాలతో ఊగిసలాడుతున్నాడు. యాజకుడు వెళ్ళాడు, ఎవ్వడు పట్టించుకోలేదు. లేవీయుడు వెళ్ళాడు, కనీసం వెళ్ళి ఒక వస్త్రం కూడా కప్పడానికి ఇద్దరు ఎవరు ఇష్టపడలేదు. గుక్కెడు నీళ్లు గొంతులో పోయడానికి. వేసవికాలం చూస్తూ ఉంటామండి, పక్షులు పశువులు బయట పడిపోతే అప్పుడప్పుడు మనం షార్ట్స్లో చూస్తూ ఉంటాం. దయగలిగిన వారు అలా వెళుతూ వెళుతూ తమ దగ్గర ఉన్నటువంటి వాటర్ బాటిల్లో నీళ్లు వాటి నోట్లు పోసి వాటిని బ్రతికిస్తూ ఉంటారు. కనీసం ఒక కుక్కకు ఒక మనిషి ఇచ్చే ఆదరణ కూడా ఆ రోజు ఆ బాటసారికి ఇవ్వలేదు. ఏమీ చెయ్యొద్దు, సమరయుడు చేసినట్లుగా వెళ్ళి ఎక్కడో పెట్టి డబ్బులు ఇచ్చి ఇతను చూడండి అని చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం వెళ్ళిపోతూ దిగంబరిగా కొట్టబడి గాయాలతో ఉన్నటువంటి వ్యక్తి మీద ఒక వస్త్రం కప్పొచ్చు, లేదంటే కొర ప్రాణాలతో కొట్టుకుంటున్నటువంటి ఆ వ్యక్తి నోట్లో గుక్కెడు నీళ్లు పోయొచ్చు. అది కూడా గొప్ప ఉపకారమే. కానీ
వారికి మనస్సు రాలేదు. ఏ రీతిగా కూడా ఆ కొట్టబడినటువంటి బాటసారిని ఆదరించడానికి మరి ఇష్టపడలేదు, మనసు రాలేదు. అతడు యాజకుడు కావచ్చు, లేదా పరిచారం చేసే లేవీడు కావచ్చు. ఈరోజు ప్రియులారా, నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఈ లోకంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్నెవ్వరూ ఆదరించరు. ఈ లోకంలో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ, కొట్టబడినా, తిట్టబడినా, పట్టబడినా, కృంగిపోయినా, కృషించిపోయినా, చివరికి మరణపు అంచులో నువ్వు కొట్టుకుంటున్నప్పటికీ ఎవ్వడు నిన్ను ఆదరించడు. నిన్ను చూసి వెళ్ళిపోతారంతే, నీ ప్రక్కగా వెళ్ళిపోతారంతే, నిన్ను పట్టించుకోకుండా అసలు నిన్ను చూడలేనట్టుగా వెళ్ళిపోతాను. ఇలాంటి లోకంలో ఆదరణ కరువైనటువంటి నీ జీవితంలో యేసుక్రీస్తు అనే ఒక మంచి సమరయుడు నువ్వున్న చోటుని వెతుక్కుంటూ వచ్చాడు. నీవున్న చోటుని వెతుక్కుంటూ వచ్చాడు. నీవున్న స్థితిని చూచి కనికరపడ్డాడు. తన దగ్గర తనదైనటువంటి నూనె, ద్రాక్షరసము పోసి తన గాయాలు కట్టాడు. అంతేకాదు, నిన్ను తన వాహనము మీద, గాడిద మీద ఎక్కించుకొని పూటకోళ్ళవాని ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ పూటకోళ్ళవానితో అంటున్నాడు, నేను మళ్ళా వస్తాను, ఈ 2 కాసులు నీ దగ్గర ఉంచు, ఏమైనా అచ్చి ఉంటే నేను తిరిగి చెల్లిస్తాను, ఇతనిని పరామర్శించము అని అప్పగించి వెళ్ళాడు. ప్రియులారా, ఈ లోకంలో ప్రభువుని మించిన ఆదరణకర్త ఉన్నాడా? ప్రభు ఇచ్చేంతటి ఆదరణ ఈ లోకంలో నీకు ఎక్కడైనా దొరుకుతుందా? నీ దుఃఖాన్ని చూసి నవ్వుకునేవారు కొంతమంది, నీ బలహీనతను చూసి బాగా జరిగింది అని అనుకునేవారు ఇంకొంతమంది, నీ పరిస్థితులను చూసి పక్కున నవ్వేవారు మరికొంతమంది. ఇలాంటి సామాజిక నేపథ్యంలో ఆదరణ కరువైపోతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఆదరిస్తున్నాను. పౌలు అంటున్నాడు, ఆయనను బట్టి మేము శ్రమ పడుతున్నాము, నిజమే. శ్రమను మించిన గొప్ప ఆదరణ ఆయనలోనే మాకు దొరుకుతుంది. ఆయనే మమ్మను ఆదరిస్తున్నాడు అన్న గొప్ప సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ఎలాంటి పరిస్థితులలో ఆయన నిన్ను ఆదరించబోతున్నాడు, ఎలాంటి స్థితిగతులలో ఆయన నిన్ను ఆదరిస్తున్నాడు. మనకున్న సమయాన్ని బట్టి కొన్ని అంశాలను ఆలోచన చేద్దాం. కీర్తనకారుడు దావీదు అంటాడు, మొదటి అంశముగా 23వ సంకీర్తన 4వ చరణం, గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడైందువు, నీ దుడుకరయు నీ దండమును. దావీదు తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. దావీదు జీవితంలో గణాంధకారపు లోయలు, వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ అంటాడండి. ఒక మాటలో చెప్పాలంటే మరణపు లోయ. మరణపు లోయ, ఇక్కడ అనువాదము గణాంధకారపు లోయ అని ఉన్నది, కానీ మనము డైరెక్ట్గా మాట్లాడుకోవాలంటే వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్, మరణపు లోయ. మరణపు లోయ అంటే ఏంటి? మరణపు లోయ అంటే మరణించిన తర్వాత పెట్టబడే లోయ. అంటే ఏంటంటే అది సమాధి. సమాధిలో ఎవరికైనా ఆదరణ దొరుకుతుందా? సమాధిలో పెట్టబడిన శవానికి ఎవడైనా ఆదరించగలడా? ప్రియులారా, జీవము కలిగిన యేసయ్య ఆ స్థితిలో కూడా నిన్ను ఆదరిస్తాడని చెప్తున్నాడు. దావీదు జీవితంలో ఎన్నో సమాధి అనుభవాలు, గణాంధకారపు లోయలు, మరణఛాయ గల ప్రదేశాలు, ఎన్నోసార్లు మరణపు గుప్పెట్లోంచి దేవుడు దావీదును బయటకు రప్పించాడు. అందుకని దావీదు ఎక్స్పీరియన్స్ అంటున్నాడు, దావీదు ఎన్నో మార్లు తన గొర్రె పిల్లలు తప్పిపోయినప్పుడు వాటి కొరకు చీకటి రాత్రుల్లో తిరుగుండొచ్చు, కానీ తన జీవితంలో ఎదురైన గాఢాంధకారపు లోయలు దావీదు ఎప్పుడూ కూడా ఎరిగి ఉండడు. అలాంటి గాఢాంధకారపు మరణ ఛాయలలో, మరణపు లోయలలో దావీదు సంచరించినప్పుడు ఎట్టండి, దావీదుని దేవుడు విడవలేదట. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైందు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ప్రియులారా, ఈరోజు దేవుడు గొప్ప ఆదరణకర్త. నీ మరణపు అనుభవాలలో, నీ దుఃఖపు లోయలలో, నీ గాఢాంధకారపు పరిస్థితులలో లోకమంతా నిన్ను మర్చిపోయి ఉండొచ్చు, కానీ నిజమే కదా, సమాధులు పెట్టిన తర్వాత కొంతకాలం ఏడుస్తాం, గుర్తుంటాం, కొంతకాలం సమాధుల దగ్గరికి వెళ్తాం. ప్రియులారా, 133 ఏళ్ల చరిత్ర కలిగిన సంఘంలో
కనీసం 100 ఏళ్ల నుంచి ఆయన అక్కడ సమాధులు ఉండి ఉంటాయి కదా. 100 ఏళ్ల నుంచి, 100 ఏళ్ల క్రితం పాత పెట్టబడిన సమాధి ఎవరికైనా తెలుసా? ఎవరితో తెలుసా? వారికి చెందిన వారు ఉన్నారా? ఎవడు పాత పెట్టబడ్డాడో, ఎక్కడున్నాడో, ఎవడో ఏమైపోయాడు ఎవడికి తెలియదు. కానీ ప్రియులారా, యేసయ్యకు తెలుసు. నీ సొంత వారు, నేను ఎరిగిన వారు మర్చిపోవచ్చేమో, కానీ ఆ సమాధులలో ఎంతమంది పాతి పెట్టబడ్డారో యేసయ్యకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి, నిద్రించిన వారు లేపబడతాయి. ఇది ఆయన ఆదరణ. నువ్వు ఏ అనుభవపు సమాధిలో పాతిపెట్టబడ్డావో తెలియదు, ఏ బాధల సమాధిలో పాతిపెట్టబడ్డావో తెలియదు, ఏ వేదన సమాధిలో నువ్వు పాతిపెట్టబడ్డావో తెలియదు, ఏ కష్టమనే సమాధిలో నువ్వు పూడ్చిపెట్టబడ్డావో తెలియదు, ఎలాంటి సమాధిలో నీవు మరుగు చేయబడ్డావో తెలియదు. కానీ నీ జీవితంలో ఆయన అంటున్నాడు, మరణపు లోయలోంచి ఆయన నిన్ను తప్పిస్తాడు. మరణపు శయ్యమైన లేదా మరణపు లోయలోంచి ఆయన నిన్ను ఆదరించి లేవనెత్తుతాడు అన్న సంగతిని 116వ సంకీర్తన 8వ చరణం చూద్దామండి. మరణము నుండి నా ప్రాణమును, కన్నీరు విడవకుండా నా కన్నులను సారి పడకుండా. గాఢాంధకారపు లోయలో ఆదరణ అంటే ఇదే. మరణపు లోయలో ఆదరణ అంటే ఇదే. ఇదే ప్రియులారా, 3వ చరణం 116వ సంకీర్తన 3వ చరణంలో అంటాడు, మరణ బంధములు నన్ను చుట్టుకుని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండెను, శ్రమయు దుఃఖము. కీర్తనకారుడు ఎవరు కానీ అద్భుతమైన కీర్తన గ్రంథ ధ్యానాల్లో నేను అప్పుడు జ్ఞాపకం చేశాను. బహుశా పండితుల అభిప్రాయము ఈ యొక్క వ్యక్తీకరణ యొక్క అనుభవాలు హిజ్కియా జీవితంలో కనిపిస్తున్నాయి కనుక చాలా మంది పండితులు ఈ 116వ సంకీర్తన హిజ్కియా రాశాడన్నారు. మేబీ అయి ఉండొచ్చు. హిజ్కియా జీవితంలో మరణ బంధములు చుట్టుకున్నాయి, పాతాళపు వేదనలు పట్టుకున్నాయి, శ్రమయు దుఃఖము కలిగినప్పుడు అతడు ప్రార్థించాడు, యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపించమని నేను యెహోవా నామమున ప్రార్థన చేయగా 8వ చరణానికి వచ్చేసరికి ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఆ మరణపు లోయలోంచి, ఆ గాఢాంధకారపు లోయలోంచి హిజ్కియాను ఆదరించి మరణము నుండి ప్రాణమును కన్నీళ్లు విడుకుండగా, కన్నులను చారి పడకుండగా పాదములు తప్పించాడు. ఓ ప్రియ విశ్వాసి, ఈరోజు నువ్వు ఎలాంటి అనుభవంలో నాకు తెలియదు. మొత్తానికి నీ అనుభవం ఏదైనా నీకు కరువైనది ఆదరణ. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. నీ స్థితి ఏదైనా నీకు లభించనిది ఆదరణ. నువ్వు ఎలాంటి దుఃఖములో ఉన్నావో తెలియదు, ఎలాంటి సమస్య చేత పీడించబడుతున్నావో తెలియదు, అది ఇతరులకు నువ్వు చెప్పుకోగలుగుతున్నావో చెప్పుకోలేకపోతున్నావో కూడా తెలియదు. కానీ నీవున్న స్థితిలో నిన్ను ఆదరించగలిగిన దేవుడు ఆయన అంటున్నాడు, మరణపు లోయలో నేను నిన్ను ఆదరిస్తాను. సమాధుల్లో ఎవడు ఆదరించడు, సమాధుల్లో ఎవడు ఆదరించడు. అలాంటి సమాధిలో కూడా ఆయన ఆదరించి లేవనెత్తేవాడు. ఈరోజు ప్రియులారా, ఆయన ఆదరణ ఎక్కడిది అంటే, ఆయన ఆదరణ ఎప్పటిది అంటే, ఆయన ఎలా నిన్ను ఆదరిస్తాడంటే నీ మరణపు లోయలో, గాఢాంధకారపు లోయలో నిన్ను ఆదరిస్తాడు. ఇక 2వ విషయాన్ని చూద్దాం. 41వ సంకీర్తన 41వ సంకీర్తన 3వ చరణం. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుచున్నావు. ప్రియులారా, ఇది కూడా దావీదు కీర్తనే. ఇది కూడా దావీదు కీర్తనే. రోగశయ్య పైన ఆదరించే దేవుడు. ఇందాక మరణపు గోతిలో ఆదరించే దేవుడు కదండి. ఇక్కడ నీ రోగశయ్య పైన ఆయన ఆదరించే దేవుడు. రోగము కలుగగా నీవే నన్ను స్వస్థపరచు. దావీదు ఇది కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్. దావీదు జీవితంలో పాపం చేసిన తర్వాత అతడు హెచ్చరించబడి, గద్దించబడి పశ్చాత్తాపం పొందాడు, కానీ క్షమించబడ్డాడు. కానీ ప్రియులారా, అతని కుమారుడు మాత్రమే కాదు, అతని శరీరం కూడా రోగం పాలైంది. మనం కీర్తనల గ్రంథంలో చాలా కీర్తనలు చూస్తే అతడు రోగముతో గడిపినటువంటి అనుభవాల గురించి మాట్లాడతాడు. అలాంటి ఒక కీర్తనే ఇదండి. అలాంటి ఒక కీర్తన ఇది. ఈ కీర్తన అంతా కూడా దావీదు అనుభవిస్తున్న ఆ వ్యాధిని బట్టి, రోగాన్ని బట్టి మాట్లాడుతున్నారు. 7వ చరణం మనం చూస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి. నన్ను ద్వేషించి వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు, నశింప చేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు. కుదరని రోగము వానికి సంభవించినది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. ఎంత భయంకరమైన రోగం కలిగిందంటే దావీదు
ఆ రోగము వలన వచ్చినటువంటి స్థితి చేత మంచం మించి లేవలేకపోతున్నాడండి. మంచం మించి, అది అతని పాపము వలన అతడు అనుభవిస్తున్నటువంటి రోగం. మంచం మించి లేవలేకపోతున్నటువంటి పరిస్థితి. లాంగ్విషింగ్, ద బెడ్ ఆఫ్ లాంగ్విషింగ్ అనమాట అండి. అంటే కృంగిపోయినటువంటి, క్షీణించిపోతున్నటువంటి స్థితి, సిక్ బెడ్ అంటారు. ఇంకొకసారి మంచం మీద పడితే మంచం నుంచి మరుభూమికి వెళ్ళిపోవలసిందే, అంటే శ్మశానాలకి అలాంటి స్థితి కలిగి ఉన్నాడు. ఇక మంచం నుంచి మళ్ళా లేచి నిలిచే స్థితి దావీదుకు కనిపించడం లేదు. అలాంటి స్థితిలో దావీదు అంటున్నాడు, రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించి, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరిచేది. మనకు రోగం వచ్చి హాస్పిటల్కి వెళతాం, ఆపరేషన్ అయితే ఆపరేషన్ చేస్తారు, ట్రీట్మెంట్ అయితే ట్రీట్మెంట్ చేస్తారు. ప్రియులారా, నాకు నొప్పి వచ్చేస్తుందంటే ఒక పెయిన్ కిల్లర్ ఇస్తాడు. మళ్ళీ అర్ధరాత్రి నొప్పి వస్తుందంటే అస్తమాటు పెయిన్ కిల్లర్స్ ఇవ్వకూడదండి, సడేషన్ ఇచ్చే ఇంజెక్షన్స్ కూడా చేయకూడదు అని చెప్తారు. ప్రియులారా, నీ దేవుడు ఇలాంటోడు కాదు, నీ దేవుడు ఇలాంటోడు కాదు. నీ రోగశయ్య పైన ఆయన నిన్ను ఆదరిస్తాడు. నీకు నొప్పి కలుగకుండగా, నీకు బాధ తెలియకుండగా ఆయన నిన్ను ఆదరించగలిగినటువంటి సమర్థుడు నీ దేవుడు. ఈరోజు ప్రియులారా, ఏ రోగముతో నీవు బాధపడుతున్నావో తెలియదు. ఎలాంటి రోగం అంటే మందులు వలన బాగు చేయబడలేడు, మానవ మాత్రునికి సాధ్యము కాదు. అది శారీరకము, మానసికము, ఆత్మీయము, ఏదో ఒక రోగం. ప్రియులారా, నయము కానటువంటి కుదరని రోగము, నయము కానటువంటి కుదరని రోగముతో మంచం పట్టేశాడు. ఇక దావీదు లైఫ్లో మిగిలి ఉన్నది ఏంటంటే అలా మంచం పట్టి పట్టి చిక్కి శల్యమై కృంగి కృషించిపోయి చచ్చిపోతాడు. కొన్నిసార్లు కొంతమందిని చూస్తాం, వెళ్ళి వచ్చి మనం చెప్పుకుంటాం, మంచం మీద అసలు మనిషి కనిపించడం లేదండి, అలా చిక్కిపోయాడు. కప్పిన దుప్పటి తప్ప అసలు మంచం మీద మనిషి కనిపించటం లేదండి, అంత పాడైపోయాడు. ప్రియులారా, దీని గురించి మాట్లాడు. దావీదు కూడా అలా అయిపోయాడు. మంచం మీద మనిషి కనిపించడం లేదు, మంచం మీద మనిషి అంత క్షీణించిపోయాడు, చిక్కి శల్యమైపోయాడు. అతను చూసి ఇంకెడు పైకి లేవడన్నారు, వీడు పైకి లేవడు, వీడు పని అయిపోయిందన్నారు. అలాంటి స్థితిలో దేవుడు దావీదును లేవనెత్తాడు. తిరిగి మరలా సింహాసనాన్ని ఇచ్చాడు, తిరిగి మరలా రాజ్య పరిపాలన ఇచ్చాడు, తిరిగి దేవుని స్తుతించి ఆరాధించగలిగే గొప్ప గొప్ప కీర్తనలు రాయగలిగే కృపనిచ్చాడు. ఈరోజు నిన్ను కూడా ఆయన ఆదరిస్తాడు. నీవే రోగముతో బాధపడుతున్నావో, చెప్పుకోగలిగిన రోగము, చెప్పుకోలేనటువంటి రోగము, బాగు చేయబడగలిగే రోగము, బాగు కాదని డాక్టర్లు తేల్చి చెప్పేసిన రోగము తెలియదు. కానీ నీవే రోగములో ఉన్నా ఆయన నిన్ను, రోగస్థాయి పైన క్షీణించిపోతూ ఉన్నటువంటి నిన్ను ఆయన ఆదరించగలడు. యోబు కూడా ఇదే ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటాడండి. 7వ అధ్యాయం, యోబు గ్రంథం 7వ అధ్యాయంలో 6వ వచనం చూస్తే కనుక, నా దినములు నేత గాని నాడి కంటెను వడిగా గతించుచున్నవి. నిరీక్షణ లేక దావీదు ఇదే అనుభవం అనమాట అండి. నా దినములు నేత గాని నాడే కంటెను. నేత గాని నాడే అంటే నేస్తూ ఉన్నప్పుడు, చీర నేస్తున్నప్పుడు, వస్త్రం నేస్తున్నప్పుడు ఆ నెగ్గడానికి 2-3 పోగులు నాడే, అంటే దారపు ఉండ అంటారు కదండి, దారపు కండే, దారపు ఉండ, అది పెడతాడు. చీర నేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇది చీర నేస్తున్నప్పుడు మొదట చాలా మరి ఎక్కువగా పుష్టిగా కనిపించినటువంటి ఈ దారపు రీల్ అనుకోండి, మనకు అర్థమయ్యే భాషలో ఏమవుతుంది, చీర నేస్తున్నప్పుడు కొంచెం చీర 2 రోజులు 3 రోజులు, ఆ చీర క్వాలిటీని బట్టి, దాని యొక్క ఆ స్థితిని బట్టి 2 రోజులు 3 రోజులు, మ్యాక్సిమం ఒక వారం రోజులు, 15 రోజులు నేస్తున్నప్పుడు ప్రియులారా, దీనికి ఉన్నటువంటి దారం అది పట్టో లేకపోతే నూలో మరొకటో నేస్తున్నప్పుడు రోజు రోజుకు దారపు రీలు సన్నమైపోయి ఒకానొకప్పటికు అది ఎంప్టీ అయిపోతుంది. యోబు అంటున్నాడు, నా జీవితం కూడా అలాగే ఉంది, నా ప్రాణము తోడేస్తుంది, నేను క్షీణ దశకు వచ్చేసాను. ఈరోజు చాలాసార్లు నీ మానసిక రుగ్మతలు, భయాలు, నీ శారీరక బలహీనతలు, భయాలు నిన్ను అంతగా క్షీణించిపోయేటట్టు, అంతగా కృంగిపోయేటట్టు, అంతగా కృషించిపోయేటట్టు నిన్ను మార్చేస్తూ ఉంటాయి. ఇర్మియా గ్రంథములో 31:24 అంటాడు. ఇర్మియా గ్రంథము 31:24 వచనం, అలసి ఉన్న వారి ఆశను
తృప్తిపరచుతును, కృషించిన వారందరినీ. ఆయన ఎంత గొప్ప ఆదరణకర్త అంటే, నీవు అలసిపోయావా నీ వ్యాధి చేత, నీ రోగం చేత నీవు కృషించిపోయావా, నేను తిరిగి తృప్తిపరుస్తానన్నాడు. కృషించిపోవడం అంటే ఎలా ఉంటుందంటే, బాగా గాలి పెట్టేసినటువంటి బెలూన్ను ఫుల్గా గాలి పెట్టేసాం. ఆ బెలూన్ ఎలా ఉంటుందంటే చాలా మరి అట్రాక్టివ్గా, పాలిష్డ్గా, మెరుస్తూ చక్కగా ఎగురుతూ ఉంటుందండి. ఆ బెలూన్కి బాగా ఊదేసిన బెలూన్, సాగిపోయిన బెలూన్కి చిన్న కన్నం పెట్టు, గాలంతా పోయి ఏమవుతుంది, అది ఇలా పట్టుకుంటే తోలు ముక్కలాగా వేలాడుతుంది. ఇది కృషించిపోవడం అంటే ఇది. ఎవడైనా బెలూన్కి ప్యాచ్ వర్క్ చేయగలడా? పడేయడమే. అలా పడేసే పరిస్థితిలోనికి వెళ్ళిపోయిన నిన్ను ఆదరిస్తానంటున్నాడండి. ఎవరికి పనికిరానటువంటి, క్షీణించిపోయినటువంటి నిన్ను తిరిగి ఆయన మునుపటి కంటే ఆశీర్వాదకరంగా, ఎలా అంటే 42:10 యోబు గ్రంథంలో దేవుడు యోబు క్షేమస్థితిని అతనికి మరలా కలుగు చేసెను. రెట్టింపు, క్షీణించిపోయి వెళ్లాడిపోయినటువంటి బెలూన్కి ఆయన తిరిగి మరలా పూర్వపు వైభవాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆయన ఆదరణకర్త అయిన దేవుడు. నిన్ను ఆదరిస్తాడు ఆయన. ఒకవేళ యాజకుడు ఆదరించలేకపోవచ్చు, లేవీయుడు ఆదరించలేకపోవచ్చు, నీ భార్య ఆదరించలేకపోవచ్చు, నీ భర్త ఆదరించలేకపోవచ్చు, నీ తల్లిదండ్రులు ఆదరించలేకపోవచ్చు, నీ పిల్లలు ఆదరించలేకపోవచ్చు, నీ స్నేహితులు ఆదరించలేకపోవచ్చు, నీ పొరుగువారు ఆదరించలేకపోవచ్చు, సాటి మనిషి కూడా నిన్ను ఆదరించలేకపోవచ్చు, కానీ నీ దేవుడు నిన్ను ఆదరిస్తాడు. రోగశయ్యపోయిన, కృషించిపోయిన, క్షీణించిపోతున్నటువంటి నిన్ను తిరిగి క్షేమముతో ఆయన నిన్ను ఆదరిస్తారు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంది. ఇక 3వ విషయాన్ని చూద్దామండి. 54వ సంకీర్తన. ఇది కూడా దావీదు ఎక్స్పీరియన్సేనండి. 54వ సంకీర్తన 4వ చరణాన్ని మనము త్వరగా చదువుకుందాం. ఇదిగో దేవుడే నాకు సహాయుడు, ప్రభువే నా ప్రాణమును ఆయన మరణపు లోయలో ఆదరించేవాడు. ఆయన మరణ శయ్యపైన డెత్ బెడ్ మీద ఆదరించేవాడు. 3వది ఆయన నీ ప్రాణాన్ని ఆదరించేవాడు. ఎలాంటి స్థితిలో అంటే అందరూ ఏకమై నీ మీద పడినప్పుడు. అందరూ చాలాసార్లు ఈ ఎక్స్పీరియన్సెస్ మనకు వస్తాయి. ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు, స్కూల్లో చదువుతున్నప్పుడు, ఒక చోట నీవు నివసిస్తున్నప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నీకు విరోధం అయిపోతారు. బహుశా నీ విశ్వాసాన్ని బట్టి కావచ్చు, నీ యొక్క భక్తిని బట్టి కావచ్చు, లేదంటే మరొక కారణం చెప్పి కావచ్చు. ఆఫీసులో అందరూ ఒకటైపోతారు, నువ్వు ఒక్కదాని ఒకటైపోతావు. స్కూల్లో అందరూ ఒకటైపోతారు, నువ్వు ఒక్కదాని ఒకటైపోతావు. నువ్వు నివసిస్తున్న ప్రదేశంలో, నువ్వు సంచరిస్తున్న స్థలములలో నిన్ను ఒక్కడిని చేసి, ఒంటరిని చేసి భయంకరంగా టార్చర్ చేయొచ్చు. అలాంటి పరిస్థితుల్లో దేవుడిస్తున్న వాగ్దానం, అలసిపోయిన నీ ప్రాణాన్ని ఆదరించే దేవుడు, అలసిపోయిన నీ ప్రాణాన్ని ఆదరించేవాడు. ఈ 54వ సంకీర్తన ఎవరు రాశారు అంటే పైన మనకు కనబడుతుంది. జీపీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానం. జీఫీలు సౌలు చేత తనమబడుతున్నటువంటి దావీదు జీపు అరణ్యంలో. ఈ విషయాలన్నీ కూడా సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం అంతా కూడా కనపడతాయి. 19 నుంచి 29 వచనాలు స్పష్టంగా మనం ఇంకా చూడగలం. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 19 నుంచి 29 వచనాలు. ప్రియులారా, గడిచిన దినాల్లో కూడా ఇన్సిడెంట్ని మనము ఆలోచన చేశాం. జీపీలు సౌలు దగ్గరకు వచ్చారు. రాజా, నీవు తరుముతున్నటువంటి నీ సేవకుడు, నీ దాసుడైనటువంటి దావీదు మా మధ్య దాక్కున్నాడు, నీవు వస్తే అతన్ని ఈజీగా పట్టుకుంటావు. సౌలు జీపీలతో అన్నాడు, దావీదు చాలా యుక్తిగా ప్రవర్తిస్తున్నాడని మేము విన్నాం. ఎక్కడ కనిపిస్తున్నాడు, అక్కడ కనిపిస్తున్నాడు, ఎవరికి దొరకటం లేదని మీరు మొదట వెళ్ళి ఆ లొకేషన్ మీరు కనిపెట్టండి, ఎక్కడున్నాడు. అప్పుడు నేను వచ్చి సులువుగా పట్టుకుంటాను. సరే అని చెప్పి జీపీలు వెళ్ళిపోయారు. జీపీలు వెళ్ళిపోయి దావీదు ఎక్కడున్నాడో చూస్తున్నాడు. ఈలోపు సౌలు తన సైన్యాన్ని తీసుకుని బయలుదేరాడు. సౌలు తనని తరుమ వస్తున్నాడని దావీదు తెలుసుకుని ఆ కొండ మీద నుంచి దిగి మాయోను అరణ్యములో తప్పించుకోవడానికి అతని సహచరులతో వెళ్ళిపోతున్నాడు. నేను గడిచిన దినంలో చెప్పిన గుర్తుందో లేదో,
నిన్నటి వారం వాక్యం మనకు పెద్ద గుర్తుండదు, అందుకని మళ్ళా చెప్తాను నేను. అది ఒక కొండ ఉన్నది, సపోజ్ ఈ చర్చి ఉన్నది. ఈ చర్చి యువతల నుంచి దావీదు అటువైపు దిగిపోయి అలా పరుగులు పెట్టుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. సౌలు దావీదును పట్టుకోవడానికి ఈ వైపు నుంచి తన సైన్యంతో బయలుదేరాడు. ఇతడు దావీదును పట్టుకోవడానికి ఇటు నుంచి పరిగెడుతున్నాడు. కొండ అంటే చాలా కొన్ని వందల వేల అడుగులు ఉంటుంది కదా పొడుగు. పరుగులు పెట్టి ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది దానికి కదండి, ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ఆ ఎండింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు కూడా కలుస్తారు కదండి. దావీదు సౌలు కూడా కలిసే పరిస్థితి. క్షణాలు గడిచిపోతున్నాయి. ఇంకా సౌలు దావీదు మీద పడిపోయి చంపేస్తాడు. అది ఆఖరి రోజు అనమాట అండి దావీదు చుట్టూ. దేవుడు ఎంత గొప్పడంటే, ఒక సమస్య మన ప్రాణము తీసేంత చివరి వరకు వచ్చేసిన తర్వాత కూడా ఆయన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో 1000 వంతు అంటారండి, అలా తప్పించేస్తాడు. త్రుటిలో తప్పిన ప్రమాదం అని పేపర్లో చూస్తూ ఉంటాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. పేపర్ లాంగ్వేజ్ ఏంటంటే త్రుటిలో తప్పిన ప్రమాదము అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అనమాట అండి. జస్ట్ అలాగ రాసుకుని వెళ్ళిపోతుంది. దావీదు ఎండుకొచ్చాడు, సౌలు ఎండుకొచ్చాడు. ఇక సౌలు దావీదు మీద అతని పరివారం మీద పడిపోయి చంపేస్తాడు. లాస్ట్ డే ఈ లోపల యెరూషలేములోంచి ఒకడు పరిగెత్తుకొచ్చాడు. ఆ ఇన్సిడెంట్ చదివితే ప్రియులారా ఏమో మరి మీకు ఎలా ఉంటుందో కానీ ఒళ్ళు గగురుపాటుకు లోనవుతుంది అనమాట అండి. నేను చెప్పినటువంటి సమయంలో మొదటి గ్రంథం 23వ అధ్యాయం 19 నుంచి 29 వచనాలు ఆ ఇన్సిడెంట్ చదువుతుంటే ఒళ్ళు గగురుపాటుకు జలధరిస్తుంది అనమాట. లాస్ట్ సెకండ్ వచ్చేసరికి యెరూషలేము రాజ్యంలోంచి ఒకడు పరిగెత్తుకుని వచ్చాడు సౌలు దగ్గరికి. రాజా నువ్వు అర్జెంటుగా రావాలి, ఎందుకట రాజ్యం మీద ఫిలిస్తీన్లు పడి దోచుకుపోతున్నారు. దావీదును చంపాలంటే తర్వాత చంపుకోవచ్చు, అర్జెంటుగా నువ్వు వెనక్కి వచ్చి రాజ్యాన్ని కాపాడు. అక్కడికక్కడ ఆ స్టెప్ ఆపేశాడు సౌలు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా వెనక్కి పరిగెత్తుకుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. ప్రియులరా, ఆయన ఆదరణ ఎంత గొప్పదో చూసారా? నీ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఓ క్షణములో ప్రాణము పోతుంది అన్నప్పుడు ప్రియులరా, ఆయన నిన్ను ఆ భయంకరమైన అందరూ ఏకమైపోయారండి. అరణ్యవాసులు, మన్యవాసులు, ఆ ఆటవిక ప్రజలు, రాజు, సైన్యం అందరూ ఏకమైపోయి ఒక్క దావీదును తరుముతుంటే దావీదు పక్షంగా దేవుడు నిలిచి ఆదరించాడు. దావీదు పక్షంగా దేవుడు నిలిచి ఆదరించాడు. నిజమే, ఆయన నీ ప్రాణానికి ఆదరించేది. నీ అలసిపోయినటువంటి ప్రాణాన్ని ఆయన ఆదరించి బలపరచగలిగిన నిజమే. నీ సమస్యతో పోరాడి అలసిపోయావా? నీకున్నటువంటి పరిస్థితులతో పోరాడి అలసిపోయావా? పరిష్కారం లేనటువంటి పరిస్థితులతో నీవు పోరాడి అలసిపోయావా? అలసిపోయినటువంటి నీ జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి ఆదరణను దయచేయగలిగిన దేవుడు. అందుకనే 118వ సంకీర్తన రాసినటువంటి కీర్తనకారుడు 6-7 చరణాలలో ఈ మంచి మాటలు మాట్లాడుతూ ఉంటాడండి. 118వ సంకీర్తన రాసిన కీర్తన, యెహోవా నా పక్షమునున్నాడు. నన్ను ఆదరించే దేవుడు నా పక్షాన ఉన్నాడండి. నన్ను ఆదుకునే దేవుడు నా పక్షాన ఉన్నాడు. లోకమంతా ఏకమైపోయినా ఏమీ కూడా నన్ను చేయలేదు. యెహోవా నా పక్షముగా ఉన్నాడు. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయినాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. ప్రియులారా, ఆయన నీ పక్షమును నుండి నిన్ను ఆదరిస్తున్నాడు. నీ పక్కనే ఉండి నిన్ను ఆదరిస్తున్నాడు. మిన్ను విరిగి నీ మీద పడినా నీకెలాంటి హాని కలుగకుండా. ఇక 4వ అంశం చూద్దాం. 94 మనం చదువుకున్నటువంటి మొదటి భాగం 94వ సంకీర్తన 19వ చరణం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ, నా అంతరంగమందు విచారములు హెచ్చగా. ఒకదాని తర్వాత ఒకటి, ఒక కష్టం తర్వాత ఒక కష్టం, ఒక కష్టం తర్వాత ఒక కష్టం, ఒక సమస్య తర్వాత ఇంకోటి, ఇంకో దాని తర్వాత ఇంకొకటి. ప్రియులారా, ఊపిరి సలపనటువంటి స్థితి అనమాట. ఒక మాటలో చెప్పాలంటే ఊపిరి సలపనటువంటి స్థితి. అయ్యో ఈరోజు బాగున్నాను అనుకుంటే మరలా సాయంకాలం ఏదో సమస్య. అయ్యో ఈ రాత్రి బాగుంది అనుకుంటే ఉదయం లేచేసరికి నీ గుమ్మం దగ్గర ఇంకో సమస్య. సమస్య వెంబడి సమస్య, కష్టం వెంబడి కష్టము, బాధ వెంబడి బాధ. ప్రియులారా, కీర్తనకారుడు అంటున్నాడు, ఈ కీర్తన ఎవరు రాశారో తెలియదు కానీ తన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. నా అంతరంగమందు
విచారాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. విడుదల పొందుతానన్న ఆశ లేదు, విచారం పోతుందన్నటువంటి ఆశ లేదు. రోజు రోజుకు నా మనస్సులో, నా అంతరంగములో, నా హృదయంలో విచారములు పెరిగి నా బ్రతుకు బరువెక్కిపోతున్నప్పుడు ఆయన అంటాడు, మరి అలా వదిలేశాడా? వదలలేదట. దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలుగు చేస్తుంది. నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలుగు చేస్తుంది. నిజమే ప్రియులారా, నీ మనస్సులో ఎన్ని బాధలున్నా, నీ అంతరంగంలో ఎన్ని విచారాలున్నా, ఒక్కసారి ఆయన సన్నిధిలో నీవు ఆయన తట్టు కనిపెట్టి నీ మనసులో ఉన్నటువంటి బాధలన్నీ తీసివేయబడతాయి. నీ హృదయంలో ఉన్న వేదన అంతా కొట్టివేయబడుతుందండి. ఆ వేదనతో నీవు బ్రతకలేవు. ఎందుకంటే సామెతల గ్రంథంలో జ్ఞాని సొలొమోను 12:25 పక్కన హృదయములో విచారములు దాని కృంగజేయి. పక్కన హృదయములో విచారములు అటండి కృంగదీస్తాయట. పూర్వకాలం మన పల్లెటూరులో పెద్దలు అనేవారు, మనేదకు మందు లేదండి. పూర్వకాలం పెద్దలు పల్లెటూరులో అనేవారు మనేదకు. నాకు అర్థమయ్యేది కాదు, ఈ మనేటి అదేటి మందేటి అనుకునేవాడిని. అంటే వాళ్ళ భాష అలా అనేసేవారు. కానీ మనోవ్యాధికి చాలా పదాలు అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా పదాలు మన రామచంద్రపురాన్ని మాత్రం తక్కువ చేసేటి రాంపురం అని మొదలుపెట్టారు. రాంపురం పెట్టారని ఎత్తు కూడా మొదలుపెట్టాను నేను కొత్తలో. అన్నీ ఇంతే. చుట్టుపక్కల చాలా 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 ఊళ్ళను అలా షార్ట్ కట్లు పిలవడం నేను విన్నాను. అలాగే పూర్వకాలం పెద్దలు పెద్దగా చదువు లేని వాళ్ళు కదా, మనోవ్యాధ అని అనలేక మనేద అని మొదలుపెట్టారు. నిజమే ప్రియులారా, మనోవ్యాధికి మందు లేదు. నీ మనస్సులో ఉన్నటువంటి వ్యాధనకి ఎవడు మందు కనిపెట్టలేదు. ఒకవేళ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడంటే మందులు ఇస్తాడు. ఏ మందులు? నిద్ర మాత్రలు ఇచ్చేస్తాడు. ఏమిటంటే వేసుకుని పడుకుంటే బ్రెయిన్ రెస్ట్ అవుతుంది, వేసుకుని పడుకుంటే బ్రెయిన్ రెస్ట్ అవుతుంది, రెస్ట్లోనే మీరు రికవరీ అవుతారు చెప్తాడు. ఇంకేం చేతకాక రెస్ట్లోనే రికవరీ అవుతారు. ప్రియులారా, నీ మనస్సులో ఉన్నటువంటి వేదనకు మందు లేదు. ఎవ్వరూ కూడా నీ మనస్సు వేదనను తీసివేయలేరు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ మనస్సు వేదనతో నిండినప్పుడు, నీ మనస్సు వేదనతో కృంగిపోయినప్పుడు, నీ మనస్సు వేదనతో మూలుగుతున్నప్పుడు, నీ మనస్సు వేదనతో ఏడుస్తున్నప్పుడు, మనస్సు ఏడుపు ఎవరు చూడలేరు. మనస్సు ఏడుపు ఎవరు చూడలేరు. ఎవరు చూస్తారండి? దేవుడు మాత్రమే చూస్తాడు. దేవుడు మాత్రమే చూస్తాడండి. అదే చెప్తున్నాడు ఇక్కడ, నా అంతరంగం ముందు విచారములు హెచ్చిపోయాయి. ఎవ్వరు నా మనోవ్యాధిని, నా మనసులో ఉన్నటువంటి వేదనను తీసివేయలేనప్పుడు, నా మనసులో గూడు కట్టుకున్నటువంటి ఆ దుఃఖాన్ని, ఆ బాధను తీసివేయలేనప్పుడు ఒకరోజు దేవుడు ఆదరించాడట. అప్పటి వరకు ఏడ్చిన అతని ఏడ్పు, అప్పటి వరకు అతను మూలిగిన మూలుగు ఒక క్షణకాలంలో తీసివేయబడింది. నిజమే ప్రియులారా, నీ మనస్సు వేదనను ఎరిగిన దేవుడు, నీ అంతరంగపు విచారాన్ని చూస్తున్నటువంటి దేవుడు, నీ విచారములో, నీ వేదనలో నీ మనస్సును తేలికపరిచి నిన్ను మరోమారు ఆదరించగలిగినటువంటి సమర్థుడు నీ దేవుడు అన్న సంగతి నిజమే ప్రియులారా. నువ్వు ఏదో మనస్సు బాగాలేదు, ఒంట్లో బాగాలేదు, ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది? ఏమైనా తీరుతుందా? ఒక్కసారి మనస్సు బాగోలేని నీ స్థితిలో దేవుని సన్నిధికి రా. వాక్యం ఏం చెప్తుందంటే 119:50 నీ వాక్యములను బ్రతికించాను, నా బాధలు అదే నాకు నెమ్మది కలుగు చేశాను. నీ మనసు బాగోలేనప్పుడు, నువ్వు మానసికపరమైనటువంటి వేదనతో ఉన్నప్పుడు, మనోచింతన నిన్ను మరణానికి నడిపిస్తున్నప్పుడు ప్రియులారా, దేవుని ఆదరణ గొప్ప ధైర్యాన్ని కలుగు చేస్తుంది. దేవుని ఆదరణ మనం గడిచిన వారంలో అనుకుంటా ఏలియా గురించి జ్ఞాపకం చేసుకున్నాం కదండి. అతని అంతరంగం అంతా చింత. ఇంత బతికి ఏంటి నాకు ఈ స్థితి అనుకున్నాడు, అంతే కదండి. అతను ప్రార్థిస్తే అగ్ని కురిసింది, అతను ప్రార్థిస్తే వర్షం ఆగింది, అతను ప్రార్థిస్తే అద్భుతాలు జరిగాయి, అతను ప్రార్థిస్తే చచ్చినోళ్ళు బతికారు. ఇంత బతికి యెజబెలు మాటలకు నేను ఎలాగ కృంగిపోయాను, ఇంత మటుకు చాలా చచ్చిపోతాను, మనసులో చాలా వేదన, దాన్ని మోసుకుంటూ బదరీ వృక్షం కిందకు వచ్చేసాడు. దేవుడు ఏలియా యొక్క అంతరంగపు విచారాన్ని చూశాడు. దేవుడు అంతరంగపు విచారాన్ని చూసి ఏలియాను దూతను పంపించి 2 మార్లు భోజనం పెట్టి బలపరిచి హోరేబునకు నడిపించాడు.
హోరేబులో దేవుడు తన మెల్లని స్వరము చేత ఏలియాతో మాట్లాడి ధైర్యపరిచాడు. ఈరోజు ప్రియులారా, నీ అంతరంగపు విచారాలతో ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం లేదు. నీ అంతరంగపు విచారాలను తీసివేయగలిగినటువంటి, నీ అంతరంగం ముందు చెలరేగుతున్నటువంటి ఆ విచారాలను నీకు ఆదరణ చేయగలిగినటువంటి నీ దేవుని సన్నిధికి నీవు రాగలిగితే కనుక నీ అంతరంగపు విచారాలను తీసివేసి తన ఆశీర్వాదములతో నిన్ను ఆదరించగలిగిన దేవుడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం అవుతుంది, మనం ముగించుకోవడానికి ప్రయత్నించాను. 4 విషయాలు చూసాం. ఈ 4 విషయాల యొక్క సారాంశం ఏంటంటే, దేవుడు నిన్ను ఆదరించగలిగినటువంటి దేవుడు. దేవుడు నిన్ను నీ సమస్య మారిపోతూ ఉండవచ్చు, నీకున్న పరిస్థితులు మారిపోతూ ఉండవచ్చు, నీ కష్టాలు మారిపోతూ ఉండవచ్చు, నీ విచారాలు కూడా రోజుకు 1 చొప్పున మారిపోతూ ఉండవచ్చు. కానీ నీ అన్ని ప్రాబ్లమ్స్కి ఒక్క సొల్యూషన్ ఆదరణకర్త అయినటువంటి దేవుడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఏ స్థితిలోనైనా ఆదరిస్తాడు, ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను ఆదరిస్తాడు. ఆయన ఆదరణ మన ప్రాణానికి ఏం కలుగు చేస్తుందంటండి? ఆయన ఆదరణ మన ప్రాణానికి చాలా గొప్ప నెమ్మది కలుగు చేస్తుంది. ఇంకా ఎవరు ఆదరించినా అంత నెమ్మది కలుగుదండి. ఎవరు ఆదరించినా అంత నెమ్మది కలుగుతుంది. వస్తారు కస్టమర్ పక్కన కూర్చుంటారు, పోలేమో ఊరుకోండి, ఏం చేస్తాం, కరగంట కూర్చుని ఆ మాట ఈ మాట చెప్పి ఆదరించి వెళ్ళిపోయి పక్కకి వెళ్ళి ఏం మాట్లాడతారు తెలుసా? అలాగట్టు కదండి, మరి ఇలా జరగకపోతే అలా జరుగుద్ది, అలాగే అయిందట్టు కదా. ఇప్పటి వరకు అదే నోటితో ఆదరించి వాళ్ళతో పాటు కావలిస్తే ఏడ్చి పక్కకి వెళ్ళిపోయి, మరి అందుకేంటి ఇలా జరిగింది, అందుకేంటి అలా జరిగింది అని చెప్పి ఆదరించిన నోరే నిన్ను లోకములో ఆడిపోసుకుంటుంది. ఆదరించిన నోరే లోకములో నిన్ను ఆడిపోసుకుంటుంది. కానీ యేసయ్య అలాంటోడు కాదు. యేసయ్య అలాంటోడు కాదు. ఆయన తన గుండెలకు హత్తుకొని నిన్ను ఆదరిస్తాడు. ఆయన నిన్ను అరచేతుల్లో చెక్కుకొని ఆదరిస్తాడు. ఆయన నిన్ను తన నెత్తి మీద పెట్టుకుని ఆదరిస్తాడు. ప్రియులారా, ఆయన ఆదరణ అద్భుతమైనది. ఆయన ఆదరణ ఆశీర్వాదకరమైనది. ఆయన ఆదరణ ఒక్కటే ఈ లోకంలో నీ పరిస్థితులన్నిటి నుంచి నీకు నెమ్మదిని కలుగు చేసి నిన్ను తన కృపతో బలపరచగలదు. అందుకనే పౌలు భక్తుడు అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ప్రభువులో మాకు శ్రమలు వచ్చాయండి, మరి ప్రభువును విడిచిపెట్టేచ్చు కదా? లేదండి. ఏ ప్రభువును బట్టి మాకు శ్రమలు వచ్చాయో అదే ప్రభువుని అందరి ఆదరణ కూడా మాకు లభించింది. ఎలాంటి ఆదరణ అంటే మరణపు లోయలో ఆదరణ అండి, రోగపు సయ్యపైన ఆదరణ అండి, మా ప్రాణమును తరుముతున్నప్పుడు శత్రువుల నుంచి మాకు ఆదరణ లభించిందండి అని ఆ గొప్ప సాక్ష్యం పౌలు చెప్తున్నాడు. నిజమే, ఈరోజు నీవు ఆదరణ కరువై ఉన్నావేమో. 54వ అధ్యాయంలో ఈ మాట చదువుకొని ముగించుకుందామండి, సందర్భానికి తగినదని నేను ఆశపడుతున్నాను. 54వ యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం నుంచి, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక యునదన. ప్రయాసపడి ప్రయాసపడి ప్రయాసపడి. నిజమే, నీ ప్రయాస నీకు ఆదరణ దూరం చేసేసింది. నీ కష్టము నిన్ను ఆదరణకు దూరం చేసేసింది. అందుకనే ఇశ్రాయేలు ప్రజలతో ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన. చాలాసార్లు గాలివాన వస్తూ ఉంటుందని మనం చూస్తూ ఉంటాం, వీడియోలు చూస్తూ ఉంటాం. గాలి సుడిగాలడగా నలుదిక్కులను పెద్ద పెద్ద కుర్చీలు, బెంచీలు, కార్లు తిరగబడిపోయి ఎగిరిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి. పెద్ద పెద్ద కార్లు తిరగబడిపోయి ఎగిరిపోతూ వెళ్ళిపోతూ ఉంటాయండి. ఏది దానిని ఆపలేదు, ఒక మనిషి ఆపలేడు, ఏది ఆపలేదు, ఏ స్థలము, ఏ ప్రదేశం, ఏ అడ్డుబండ కూడా దాన్ని ఆపలేదు. ప్రయాసపడి గాలివాని చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. ఆయన అంటున్నాడు, నేను నీలాంఛనములతో నీ కట్టడములు కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములను నీకు సరిహద్దులుగా ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గలదానివై ఆదరించబడదు. ఆయన కడతానంటున్నాడు, ఆయన పోగు చేస్తానంటున్నాడు, ఆయన నిన్ను స్థిరపరుస్తానంటున్నాడు, ఆయన నిన్ను ఆదరిస్తానంటున్నాడు. ఆదరణ లేక ఉన్నదనా, నేను నిన్ను కట్టి ఆదరించి బలపరిచి ఆశీర్వదిస్తాను. ఈరోజు ఆయన ఆదరణకర్త అయిన దేవుడు. ఆయన ఆదరణ నీకు గొప్ప నెమ్మదిని కలుగు చేస్తుంది. నెమ్మది లేక ఉన్నావా, ఆయనను ఆశ్రయించు, ఆయన ఆదరణ పొందు. ఆయన ఆదరణ
నేను నెమ్మది కలవానిగా దానిగా చేస్తుంది. అంటే ఆదరణ యేసుక్రీస్తునందు పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. ఆమెను తల నుంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైనటువంటి మా ప్రియ పరిశుద్ధుల మీకు వందనాలు. ఇంతవరకు మాతో మీరు మాట్లాడారు. నిజమైన ఆయన, ఈ లోకంలో ఎక్కడ చూసినా ఆదరణ లేదు, ఎటు వెతికినా ఆదరణ లేదు. ఆదరిస్తారు అన్నవారే అయ్యా ఆడిపోసుకుంటున్నటువంటి దినాలలో, అయ్యా ఆదరిస్తారు అన్నవారే మమ్మను అనేక రీతులుగా బాధిస్తున్నటువంటి దినాలలో, అయ్యా ఈ లోకంలో ఎక్కడ ఆదరణ దొరుకుతుంది? యేసయ్యా, నీ పరిశుద్ధ సన్నిధిలోని నీ స్వరము వలననేనాయా మాకు ఆదరణ లభిస్తుంది. మీ ఆదరణ మాకు మరణపు లోయలో జీవాన్నిస్తుంది. మీ ఆదరణ మాకు రోగ సయపైన స్వస్థతనిస్తుంది. మీ ఆదరణ మాకు శత్రువును ప్రాణమును తీయాలని తరుముతున్నప్పుడు మా ప్రాణానికి గొప్ప ఆదరణ ఇస్తుంది. మీ ఆదరణ అంతరంగమందు మాకు విచారములు హెచ్చినప్పుడు మాకు నెమ్మదినిస్తుంది. విన్న వాక్యం మా హృదయంలో ఫలింపచేయండి. ఆదరణకర్తమైనటువంటి యేసయ్య, మీ పైన ఆనుకుని మేము ఆదరించబడడానికి కృపదయించి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించి ఆశీర్వదించండి.